మన భూమి మీద మన కళ్లకు కనపడని ఒక శిల్పి నిరంతరం పనిచేస్తూనే ఉంటుందంటే నమ్మగలరా? ఆ శిల్పే నది. అవును, నదులు కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు, అవి మన ప్రపంచపటాన్ని మార్చేగల అద్భుతమైన శక్తులన్మాట. అసలు ఈ నీటి ప్రవాహానికి అంత శక్తి ఎక్కడది? గట్టిగట్టి రాళ్లను పిండిచేసి లోతైన లోయలను ఎలా సృష్టిస్తుంది? మరి అదే సమయంలో కొత్త భూభాగాన్ని ఎలా నిర్మిస్తుంది? రండి, ఈ నదీ ప్రయాణంలో దాని వెనుకున్న రహస్యాన్ని మనం కలిసి తెలుసుకుందాం. సరే, నది కథ ఎక్కడ మొదలవుతుంది? దాని పుట్టుక దగ్గర. దాన్నే మనం అప్పర్ కోర్స్ అంటాం. ఇక్కడ పర్వతాల నుండి ఉత్సాహంగా వేగంగా దూసుకొస్తున్నప్పుడు నదికి చాలా శక్తుంటుంది. దాని పని ఒకటే, తన దారికి అడ్డొచ్చిన దేన్నైనా తొలిచేసుకుంటూ ముందుకు వెళ్లడమే. ఆ శక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మనందరికీ ఇష్టమైన జలపాతం అంటే వాటర్ఫాల్. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కదా. ఒక నది గట్టి రాతిపొర మీద నుంచి కింద ఉన్న మెత్తటి రాతిపొర మీదకి దూకినప్పుడు ఇది ఏర్పడుతుంది. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. మీకు తెలుసా, ఈ జలపాతాలు ఒకేచోట ఉండవు, అవి కదులుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎలాగో చూద్దాం. నీళ్లు పైనుంచి పడుతున్నప్పుడు కింద ఉన్న మెత్తటి రాయి చాలా తొందరగా కరిగిపోతుంది. దానివల్ల అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడుతుంది. దాన్నే ప్లంజ్ పూల్ అంటారు. మరి కింద ఉన్న సపోర్ట్ పోతే ఏమవుతుంది? పైన ఉన్న గట్టి రాయి కూలిపోతుంది. ఇలా పదే పదే జరగడం వల్ల వాటర్ఫాల్ నెమ్మదిగా వెనక్కి, అంటే నది మొదలైన వైపుకు జరుగుతూ వెడుతుందన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ప్లంజ్ పూల్ ఇదే. జలపాతం నుంచి అంత ఎత్తునుంచి పడే నీటికి ఎంత ఫోర్స్ ఉంటుందంటే అది గట్టి రాళ్లను కూడా తొలిచేసి ఇంత పెద్ద గుంతను తయారుచేస్తుంది. ప్రకృతి శక్తి అంటే ఇదే మరి. నది నీళ్లలో న్యాచురల్ డ్రిల్లింగ్ మెషిన్లుంటాయంటే నమ్ముతారా? అవే ఈ పోత్ హోల్స్. ఇవి ఎలా ఏర్పడతాయంటే, నీటి సుడిలో కొన్ని రాళ్ళు, గులకరాళ్ళు చిక్కుకుపోతాయి. అవి అక్కడే గిరగిరా తిరుగుతూ కింద ఉన్న రాయిని డ్రిల్ చేసినట్టు తొలిచేస్తాయి. అలా ఈ గుండ్రకి గుంతలు ఏర్పడతాయి. ప్రయాణం మొదట్లో నదికి చాలా వేగముంటుంది కదా. ఆ ఫోర్స్ అంతా పక్కలకు కాకుండా నేరుగా కిందకి పనిచేస్తుంది. ఒక పదునైన కత్తిలా భూమిని నిలువుగా కోసుకుంటూ వెళ్తుందన్నమాట. దాని ఫలితమే మనం చూసే ఈ నిటారుగా ఉండే వీ-షేప్డ్ వ్యాలీస్. సరే, మరి గార్జ్కి, కాన్యన్కి తేడా ఏంటి? రెండూ చూడ్డానికి ఒకేలా ఉంటాయి, నదివల్లే ఏర్పడతాయి. కానీ ఒక చిన్న తేడా ఉంది. గార్జ్ అంటే చాలా ఇరుకుగా, దాదాపు నిలువుగా ఉండే గోడలతో ఉంటుంది. అదే కాన్యన్ అయితే చాలా వెడల్పుగా, ఇంకా లోతుగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రెండిటి మధ్య తేడా సైజ్ ఆరు షేప్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నదీ ప్రయాణంలో రెండో దశకు వచ్చేశాం. అదే మిడిల్ కోర్స్. ఇక్కడికొచ్చేసరికి పర్వతాలు దిగి నేలమీదకొస్తుంది కాబట్టి నది వేగం తగ్గుతుంది. ఇప్పుడు దాని ఫోకస్ అంతా కిందికి కాకుండా పక్కలకు మారుతుంది. ఇక్కడనుంచే నది వంకరలు తిరుగుతూ ప్రశాంతంగా వెళ్లడం మొదలుపెడుతుంది. ఇలా నేలమీద పాములా వంకర్లు తిరుగుతూ వెళ్తుంది కదా. ఈ మలుపులనే మియాండర్స్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. నది ఒక మలుపు తిరిగేటప్పుడు వేగంగా వెళ్తున్న బయటివైపు ఒడ్డును కోసేస్తుంది. అదే సమయంలో నెమ్మలిగా ఉన్న లోపలివైపు ఒండ్రు మట్టిని వదిలేస్తుంది. ఒకవైపు కోత, మరోవైపు పూడిక. ఇలా జరగడం వల్లే ఈ అందమైన వంపులు ఏర్పడతాయి. ఇందాక చెప్పుకున్నట్టే ఒక మియాండర్ యొక్క బయటి వంపులో నీళ్లు ఒక రేసింగ్ కార్లా చాలా స్పీడ్గా వెళ్తాయి. ఆ స్పీడ్కి ఒడ్డు మొత్తం కోతకు గురై ఇలా నిటారుగా ఉండే రివర్ క్లిఫ్ ఏర్పడుతుందన్నమాట. నదులు తమ దారిని కూడా మార్చుకుంటాయి. ఈ ప్రాసెస్ చూడండి. మొదట ఒక పెద్ద మియాండరుంది. ఏళ్ల తరబడి కోత వల్ల ఆ వంపు మెడభాగం అంటే నెక్ మరింత సన్నగా అయిపోతుంది. అప్పుడు ఒక పెద్ద వరద వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నది షార్ట్కట్ తీసుకుంటుంది. ఆ సన్నని మెడభాగాన్ని కట్ చేసుకుని నేరుగా వెళ్ళిపోతుంది. చివరికి ఆ పాత మలుపుదారి ఒండ్రుమట్టితో మూసుకుపోయి మెయిన్ నది నుంచి పూర్తిగా వేరైపోతుంది. అలా నది వదిలేసి వెళ్ళిపోయిన ఆ పాత మలుపే ఇప్పుడు ఆక్స్బో లేక్. చూసారా, ఇది చంద్రవంక ఆకారంలో ఉంటుంది. ఒకప్పుడు తను కూడా ఆ నదిలో ఒక భాగమే అని గుర్తుచేస్తూ ఒక నిశ్శబ్ద సాక్షిలా మిగిలిపోతుంది. సరే, ఇప్పుడు నది తన ప్రయాణంలో చివరి అంకానికి చేరుకుంది. అదే లోయర్ కోర్స్.
సముద్రానికి దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం పూర్తిగా తగ్గిపోయి చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇక్కడ్నుంచి దాని పని విధ్వంసం కాదు, నిర్మాణం. తనతో పాటు తెచ్చుకున్న ఒండ్రుమటినంతా కరిచి కొత్త భూమిని సృష్టించడం మొదలుపెడుతుంది. ఈ నిర్మాణానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ ప్లేన్, వరద మైదానమని కూడా అంటారు. ఇది ఎలా ఏర్పడుతుందంటే, ప్రతిసారి వరద వచ్చినప్పుడు నది తన ఒడ్లు దాటి బయటకొస్తుంది. అప్పుడు తనతో పాటు తెచ్చిన సారవంతమైన ఒండ్రుమట్టిని ఒక కార్పెట్లాగా పరుస్తుంది. వందల ఏళ్లుగా ఇలా జరగడం వల్లే నది పక్కన ఇంత విశాలమైన, వ్యవసాయానికి అనువైన భూములేర్పడ్డాయి. వరదొచ్చినప్పుడు నది మోసుకొచ్చిన మట్టిలో బరువైనదంతా ఒడ్డు దగ్గరే పేరుకుపోతుంది. ఎందుకంటే దాన్ని ఎక్కువ దూరం మోసుకెళ్లే శక్తి దానికుండదు. కాలక్రమేణా ఈ మట్టి పేరుకుపోయి నదికి రెండు వైపులా సహజమైన గోడల్లా ఏర్పడతాయి. వీటినే మనం న్యాచురల్ లెవీస్ అంటాం. ఇవి ఒక రకంగా నదికి బౌండరీస్లా పనిచేస్తాయన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, కొండల మీదనుంచి చాలా వేగంగా దూసుకొచ్చిన నది సడన్గా ఫ్లాట్గా ఉన్న నేలమీదకొస్తే ఏమవుతుంది? దాని స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. అప్పుడు అది తనతో పాటు తెచ్చిన మట్టిని, రాళ్లను ఇక మోయలేక అక్కడే వదిలేస్తుంది. ఇది చూడ్డానికొక ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని అల్యూవియల్ ఫ్యాన్ అని పిలుస్తారు. ఇక చివరగా నదీ సముద్రంలో కలిసే చోట రెండు ముఖ్యమైనవి ఏర్పడతాయి: ఎస్టురీ మరియు డెల్టా. రెండిటికీ తేడా ఏంటంటే, ఎస్టురీలో నది మంచినీరు, సముద్రపు ఉప్పునీరు కలుస్తాయి. ఇక్కడ జస్ట్ మిక్సింగ్ జరుగుతుంది. కాని డెల్టా అలా కాదు. నది తనతో తెచ్చిన ఒండ్రుమట్టినంతా సముద్రం ముందు పరచటం వల్ల అక్కడ కొత్తగా భూమి ఏర్పడుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎస్టరీ అంటే నీళ్లు కలవటం, డెల్టా అంటే కొత్త భూమి ఏర్పడటం. పర్వతాల్లో పొట్టి సముద్రంలో కలిసే వరకు నది చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చూశాం కదా. దీన్ని బట్టి మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది: నది ఒకేసారి విధ్వంసకారి, అదే సమయంలో ఒక గొప్ప సృష్టికర్త కూడా. అంటే ఈ మొత్తం ప్రయాణాన్ని మనం రెండు పనులుగా చెప్పొచ్చు. ఒకటి ఎరోడ్, అంటే కోతకు గురిచేయడం. దీనివల్లే లోయలు, క్యాన్యన్లు ఏర్పడ్డాయి. రెండవది డిపాజిట్, అంటే నిక్షేపించడం. దీనివల్లే డెల్టాలు, వరద మైదానాలు వంటి కొత్త భూములు ఏర్పడ్డాయి. నదులు మన కళ్ల ముందే మన భూమి రూపురేఖలను ఇలా నిరంతరం మారుస్తూనే ఉంటే, మరి ఒక 1000 సంవత్సరాల తర్వాత మన వరల్డ్ మ్యాప్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచింపజేసే విషయమే కదా.